ఇవాళ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే అసలు గణతంత్ర దినోత్సవం ఏమిచ్చింది, అసలు రాజ్యాంగం ఏమిచ్చింది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే అసలు యాక్చువల్గా 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు జెండా వందనం జరుపుతాం. జెండా వందనం ఒకటి 15 ఆగస్టుకు ఒకటి, తర్వాత 26 జనవరి అంటే 26 జనవరికి ఒకసారి, 2 సార్లు చేసుకుంటాం. ఆగస్టు 15 అంటే 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి దానికి అధ్యక్షత వహించినరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆలోచన విధానం, తర్వాత ఇక్కడ మహాత్ముని భావజాలం ఇదంతా కలిసి మొత్తం మీద వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి హక్కులేంది, విధులేంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులేంది అన్ని అంశాలను చర్చించి వాటిని అన్నిటినీ తీసుకొని క్రోడీకరించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ రాజ్యాంగం రాయడం జరిగింది. అది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. అతను రాజ్యాంగం ఏమిచ్చింది, తర్వాత మనకు ఏమిచ్చింది అని చెప్పేసి అంటే ఒకటి ఈనాడులో ఒక మంచి ప్రత్యేక కథనం వచ్చింది. నాకంటూ ఉనికినిచ్చింది, నా గొంతుకకు బలాన్ని ఇచ్చింది, నా స్వేచ్ఛకు రెక్కలిచ్చింది, నా భావాలకు గౌరవం ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ప్రతి అక్షరం మహాత్ముడి ఆలోచనలకు, అంబేద్కర్ ఆశయాలకు సాక్షి సంతకం. ఇది పౌరుల హక్కుల ఎక్కాల పుస్తకం, పాఠకుడికి లౌకిక సామ్యవాద భావాలు బోధించే పెద్దబాల శిక్ష. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అది రాజ్యాంగం ఇచ్చింది. అయితే నిన్న 15 ఆగస్టు రోజు అంటే 15th ఆగస్టు రోజు ప్రధానమంత్రి అక్కడ జెండా ఎగరేస్తారు అక్కడ ఎర్రకోట పైన. తర్వాత ఈ ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరికి రాష్ట్రపతి జెండా ఎగరేస్తారు. అయితే నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు అనేటువంటివి ఈ దేశానికి మంచి చేస్తాయి, ఎందుకంటే అత్యంత ఖర్చును తక్కువ చేస్తాయి, తర్వాత ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించినట్లయితే సమర్థవంతంగా పాలన కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.